31st నైట్ ప్రార్థనలు చేస్తారు కదండి, చేస్తారా? ఏమని? దేవా, ఇన్ని సంవత్సరాలు ఏదో జరిగిపోయింది కానీ ఈ సంవత్సరం ఈ 31వ తేదీ రాత్రి ఈ 11:30-12 గంటల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు నేను మాట ఇస్తున్నాను, ఏమని? ఈ వేళ నుండి ఇంక నేను మారిపోతాను. ఈ రోజు నుండి నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, దేవా నేను మారిపోతాను, మీకోసం బ్రతుకుతాను, మంచి సేవ చేయాలనుకుంటున్నాను, బైబిల్ బాగా చదువుకోవాలనుకుంటున్నాను. చేశారా? ఇది 2018లో కూడా మళ్ళీ మీరు ప్రార్థన వినండి. వాళ్ళదే సేమ్ 17ది 16ది 17ది 18ది 14ది సేమ్ ప్రేయర్ వెళ్ళిపోతుంటుంది. అంటే వీళ్ళు అనుకుంటారు దేవుడితో భలేగా ఆడుకుంటున్నాను నేను, దొరికిపోయాడు, నా చేతికి దొరికిపోయాడు, మళ్ళీ ప్రార్థన వేసి ఏడిచి కన్నీరు కార్చేసి గచ్చ మణిపోతే దేవుడు అడ్జస్ట్ అయిపోతాడులే అనుకుంటావా? అంజూరపు చెట్టు గురించి చెప్పాడు, ఏమని? 3 ఏళ్ళు అయింది నాయన, ఫలాలు లేవు అంటే మారాడు. ఈడెవడు? మారాడు. మారి ఏం చేయడు. 3 ఏళ్ళగా చూస్తున్నాడట. క్రిస్మస్కే వస్తున్నాడు వీడు, గుడ్ ఫ్రైడేకి వస్తాడు, అప్పుడప్పుడు ఆదివారం వస్తాడు, ఏదో పెళ్ళైతే వస్తాడు. 3 ఏళ్ళ నుండి చూస్తున్నాడు, ఏదో వస్తున్నాడు కదా, ఏదో ఫలిస్తాడు కదా అని అనుకుంటున్నాడు. కానీ మారి వచ్చిన వాడిని దేవుడు చూస్తాడు, మారని వాడిని చూస్తాడు. మారని వాడు ఎప్పుడైనా దేవుడు లేపేస్తాడు. వాడికంటే ఇడు మంచోడు అనుకున్నా లేపుతాడు, వాడికంటే చెడ్డవాడు అనుకున్నా లేపుతాడు. చెడ్డవాడు మారు మనసు పొందని వాడంటే లేపేస్తాడు ఆయన. కొంతమంది మారుతారు, వస్తారు, ఏముండదు, ఒక సభ పెట్టడు, ఒక డబ్బు ఖర్చు పెట్టడు, ఒక కానుక ఇవ్వడు, వాళ్ళింట్లో వాళ్ళని దేవుని దగ్గరకు రానివ్వడు. ఇదొక రకమైన బ్యాచ్. 3 ఏళ్ళుగా చూస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. బా, దీన్ని నరికాయి అంటే అర్థం ఏంటి? ఏ లారీకో, లేకపోతే ఏ బస్సుకో, లేకపోతే ఏ సునామీకో, లేకపోతే ఏ తుఫానుకో, లేకపోతే ఏ ట్రైన్కో, లేకపోతే ఏ స్కూటర్కో దేవుడు చంపాలంటే మామూలుగా చెప్పడు. ఏమీ లేదు, ఏం చేయలే, నరికాయి. బా, చూడండి, మారి వచ్చిన వాడు ఫలాలు ఫలించకపోతే వాణ్ణి నరికేస్తాడట, మారని వాణ్ణి నరికేస్తాడట, పాపాలు పండిపోయినోడైనా నరుకుతాడట, పండని వాడినైనా నరికేస్తాడట, అసలు ఎప్పుడు పడితే ఎప్పుడైనా నరికేస్తాడట. ఇదేంటండి ఈ నరుకుడు? ఎందుకు చచ్చిపోతున్నారు ప్రమాదాల్లోనని మనం ఆలోచిస్తే, మారు మనస్సు పొందని వాళ్ళు ఇలాగే మరణించాలని దేవుడు రాసేసుకున్నాడు. అంటే నేను మారను అని నువ్వు ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోతావో నిన్ను దేవుడు లేపేస్తాడు. నేను మారను నువ్వు ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోయి ఇంకా పాపాలు చేస్తున్నావు అనుకో, నిన్ను తొందరగా లేపేస్తాడు అనుకుంటే పొరపాటు. యెరూషలేములో కాపురం ఉన్న వారు అందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారు. వాడికంటే చిన్న తక్కువ తప్పులు చేసిన వాళ్ళు, కానీ వీళ్ళని లేపాను, వాళ్ళని లేపుతాను. కానీ ఎందుకనే మంది 2-3 రోజులు అంతే. అంటే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మీరు తెలుసుకోవాలండి. జీవితం ఇచ్చింది దేవుడు. ఈ జీవితాన్ని దేవుడు దేవుని కొరకు బ్రతికి దేవుని సేవలోనే నువ్వు మరణించాలి అని దేవుడు ఆశపడ్డాడు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి, నాకే ఇవ్వాలి, నన్ను నమ్ముకోవాలి, నా కోసం బ్రతకాలి, నా పని చెయ్యాలి, నా సేవలో నువ్వు ఉండాలి, నన్ను సంతోషపెట్టాలి అని దేవుడు అనుకొని ఈ సృష్టిని కలిగించి మానవుని పుట్టించి మానవునికి కావలసిన వాటినన్నిటినీ దేవుడే సృష్టించి ఏ ప్రాంతములో ఉన్నవారు ఏమేమి తినాలో ఏమేమి కావాలో అని దేవుడు ఆలోచించి యావత్తు ప్రపంచానికి కావలసిన వాటినన్నిటినీ దేవుడు పుట్టించేశాడండి. ఎన్నిచ్చాడు మనిషికి? ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని నమ్మాల వద్దా? ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి దేవుని దగ్గరకు రావాలా వద్దా? మానవుడు చేస్తున్న పాపాలకు ఎవరు క్షమిస్తారండి? క్షమించే నాదుడు ఎవరండి బాబు? ఎవరా కరుణామయుడు అని
యేసు ప్రభువును తెలుసుకోవాలా వద్దా? అందరూ చేస్తున్నారు గనక పాపాలు నేను చేస్తాను, వాళ్ళు తక్కువ చేశారు నేను ఎక్కువ చేశాను, లేకపోతే నేను తక్కువ చేశాను వాళ్ళు ఎక్కువ చేశారు, పాపి చిరాయువు అన్నట్టుగా పాపాత్ములు అందరూ చాలా క్షేమంగా ఉన్నారు గనక వాళ్ళు బాగానే ఉన్నారు నేను బాగానే ఉంటాను అని అనుకుంటున్నాడే కానీ మనిషి టైం అయిపోతే దేవుడు మనిషిని లేపేస్తాడనే సంగతి ఎవడికి తెలియదండి. అది 20 సంవత్సరాల్లో చచ్చిపోవచ్చు, అంతేనా? 20 సంవత్సరాలండి, ఇంకా పెళ్ళి అనుకుంటున్నామని చచ్చిపోయాడండి. 18 సంవత్సరాలండి చచ్చిపోయాడు. 25 సంవత్సరాలండి చచ్చిపోయిందండి. 15 తర్వాత ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంతోమంది చచ్చిపోతుంటారు. ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి? ఇంకా 40 సంవత్సరాలప్పుడు 60 సంవత్సరాలు చచ్చిపోవచ్చు కదండి. ఇంకా పాపాలు పండలేదు కదండి. ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే మంచివాడు కావచ్చు, కానీ దేవుని వీలునామాలో దేవుడు అనుకున్నది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అది దేవుని తీర్పు. న్యాయం ధర్మం ఉంది, పక్షపాతమే లేదు అతనికి. న్యాయం ధర్మం ఉంది, పక్షపాతమే లేదు అతనికి. చూస్తున్నాడు నీ వైపు పైనుండి, పాపం చేస్తున్నా క్షమిస్తున్నాడు పైనుండి. నీ బ్రతుకు మారకుంటే ఉగ్రతను చూపుతాడు, నువ్వు మారవని తెలిస్తే తన సైన్యం పంపుతాడు. దేవుని వీలునామాలో దేవుడు అనుకున్నది ఏంటంటే మారని వాడిని ఎప్పుడైనా దేవుడు లేపేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అది దేవుని తీర్పు.